ఏంటి డేవిడ్ మిల్లర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? 5వ బాల్కి ఎందుకు సింగిల్ తీసుకోలేదు? కనీసం టై అయి సూపర్ ఓవర్ వరకు వెళ్లాల్సిన మ్యాచ్ను ఎందుకు ఓడిపోయేలా చేశాడు? సో ఇది చూసాక చాలామంది బెట్టింగ్ రాయులు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయింది అని చెప్పి వాదన చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ టీం 99% గెలవాల్సిన మ్యాచ్ చేతులారా పోయింది. దీంతో ఆటోమేటిక్గా చాలామందికి డబ్బులు పోతే వాళ్ళైతే ఇంకా ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేస్తారు. బట్ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే డేవిడ్ మిల్లర్ ఓవర్ థింకింగ్ చేశాడు. అంటే నేను 5వ బాల్కి సింగిల్ తీస్తాను, నెక్స్ట్ బాల్ కుల్దీప్ ఆడతాడు, కానీ కుల్దీప్ కొడతాడో లేదో, మళ్ళీ మ్యాచ్ టై అయిపోయి సూపర్ ఓవర్ వరకు వెళ్తుందేమో, సూపర్ ఓవర్లో గెలుస్తామో లేదో, అదే ఇదంతా కాకుండా నేను ఎలానో గట్టిగానే కొడుతున్నా, దీంతో లాస్ట్ బాల్కి నేనే స్ట్రైక్ ఉంచుకుని 4-6 ఒకటి మ్యాచ్ గెలిపించేద్దాం అని చెప్పి అనుకున్నాడు. బట్ ఈ ఓవర్ థింకింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్గా మరి ఢిల్లీ టీంకి మ్యాచ్ని కాస్ట్ చేసింది. మ్యాచ్ను సూపర్ ఓవర్ వరకు పట్టుకెళ్ళమెందుకు మనమే గెలిపించేద్దామని అతను చేసుకున్న మిస్ క్యాలిక్యులేషన్ వల్ల మొదటికే మోసం వచ్చింది. కనీసం టై అయి సూపర్ ఓవర్ వరకు వెళ్లాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా డీసీ చేజారిపోయింది. సో ఇక్కడ మనకి డేవిడ్ మిల్లర్ ఓవర్ థింకింగ్ మరి ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది, అంతేగాని మ్యాచ్ ఫిక్సింగ్ ఏమీ జరిగిపోలేదు. దయచేసి మిల్లర్ ఫిక్సింగ్ చేశాడు ఏదో జరిగిపోయిందని చెప్పి కామెంట్స్ పెట్టకండి. మిల్లర్కి ఇలా గెలిచే మ్యాచ్లో ఓడిపోవడం కొత్తమే కాదు, గతంలో చాలా చూశాడు. బట్ ఓడిపోయే మ్యాచ్ని చివరి వరకు తీసుకొచ్చి గెలిపించేలా చేసి మళ్ళీ అతనే పోగొట్టాడు. సో మనం అతని విషయంలో జాలిపడ్డం తప్పితే ఇంకేం చేయలేం. ఎనివే గాయమన్నా సరే నువ్వు చేసిన పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ మిల్లర్.